హలో గైస్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్తో మీ ముందుకు వచ్చాను. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, నీడిల్ ఫ్రీ సిరంజి అభివృద్ధి. ఐఐటి బాంబే పరిశోధకులు షాక్ అనే సిరంజిని అభివృద్ధి చేశారు. ఈ సిరంజితో రోగులకు ఎలాంటి నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేయవచ్చు. చిన్నపిల్లలకు తరచూ ఇంజెక్షన్లు అవసరమైన డయాబెటీస్ రోగులకు ఎలాంటి బాధ లేకుండా ఈ సిరంజితో ఇంజెక్షన్ చేయవచ్చు. ఇది ఎవరు తయారు చేశారంటే ఐఐటి బాంబే పరిశోధకులు. నెక్స్ట్ బిట్, పిఎస్ఎల్వి C60 ప్రయోగం సక్సెస్. షార్ నుండి పిఎస్ఎల్వి C60 రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపారు. స్పెడెక్స్లో 220 కిలోల చొప్పున బరువు కలిగిన చేజర్, టార్గెట్ అనే 2 ఉపగ్రహాలను భూమికి 470 కిలోమీటర్ల దూరంలో కక్షలో ప్రవేశపెట్టారు. ఈ 2 ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యాక సేవలు అందిస్తాయి. అంతరిక్షయానం అంశాలపై లోతైన అధ్యయనానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. స్పెడెక్స్ మిషన్ సక్సెస్ అయితే ప్రపంచంలో స్పేస్ డాకింగ్ సాంకేతిక కలిగి ఉన్న 4వ దేశంగా భారత్ నిలుస్తుంది. క్యాన్సర్కు సౌత్ కొరియా కొత్త చికిత్స. క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సౌత్ కొరియా సైంటిస్టులు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు కొలన్ క్యాన్సర్పై పరిశోధనలు చేసి సక్సెస్ అయ్యారు. క్యాన్సర్ కణాలను సాధారణ కణాలుగా మార్చి క్యాన్సర్ను నయం చేయవచ్చని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో ఎవరు చేశారు అంటే సౌత్ కొరియా సైంటిస్టులు చేశారు. ఎయిడ్స్ టీకాకు US FDA ఆమోదం. ప్రపంచమంతా ఎదురు చూస్తున్న HIV ఎయిడ్స్కు వ్యాక్సిన్ వచ్చేసింది. గిలీడ్ సైన్సెస్ రూపొందించిన లెనిక్యాపివ్కు US FDA అనుమతి ఇచ్చింది. 3 ఏళ్లలోనే ఈ టీకా 20 లక్షల మందికి చేరనుంది. ఎయిడ్స్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న దక్షిణాఫ్రికా, టాంజానియాలో నిర్వహించిన ట్రయల్స్లో మంచి ఫలితాలు వచ్చాయని తెలిసింది. ఈ ఏడాదికి 2 సార్లు ఈ టీకా తీసుకోవాల్సి ఉంటుంది. US FDA అంటే అబ్రివేషన్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఈ టీకాను ఎవరు రూపొందించారు అంటే గిలీడ్ సైన్సెస్ వాళ్ళు రూపొందించారు. అత్యంత వేడి సంవత్సరంగా 2024. భారత్లో 2024 ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు నమోదు చేసినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 1901 నుండి చూసుకుంటే సగటు ఉష్ణోగ్రత కంటే 0.65 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న 2024లో సగటు కన్నా 1.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు యూరప్ ఏజెన్సీలు తెలిపాయి. చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన HMPV అక్కడ వేగంగా విస్తరిస్తోంది. కరోనా లాగానే దీని లక్షణాలు ఉన్నాయి. చైనాలోని చాలా ఆసుపత్రులు ఈ వైరస్ బాధితులతోనే కాకుండా ఇన్ఫ్లుయెంజా A, మైక్రోప్లాస్మా, న్యూమోనియా, కోవిడ్-19 కూడా చాలా ఎక్కువగా ఉంది. అంతరిక్షంలో మొలకెత్తిన విత్తనాలు. అంతరిక్షంలో అలసంద విత్తనాలు మొలకెత్తినట్లు ఇస్రో తెలిపింది. మొలకెత్తిన అలసంద విత్తనాలకు ఆకులు కూడా వచ్చినట్టు తెలిపింది. స్పెడెక్స్ మిషన్లో భాగంగా స్పేస్లోకి పంపిన కంపార్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్స్ ప్లాంట్ స్టడీస్ పెలోడ్లో వీటిని పండించారు. ఈ పెలోడ్ను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డెవలప్మెంట్ చేసింది. సో అంతరిక్షంలో మొలకెత్తిన అలసంద విత్తనాలు. ఏం విత్తనాలు? అలసంద విత్తనాలు. అమెరికాలో ర్యాబిట్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. దీనిని టులేరేమియా అని కూడా పిలుస్తారు. ఫ్రాన్సిసెల్లా టులరెక్సిన్ అనే
బ్యాక్టీరియాల వల్ల ఇది సోకుతుంది. వ్యాధి సోకిన ర్యాబిట్స్ ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. చర్మంపై పుండ్లు, చికాకు, కాళ్ళవాపు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, గొంతు నొప్పి, నోటి పుండ్లు రావటం, తలనొప్పి, అలసట ఈ వ్యాధి యొక్క లక్షణాలు. ప్రస్తుతం ఈ వ్యాధికి వ్యాక్సిన్ ఏమీ లేదు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. చైనాలో మంకీ పాక్స్ కొత్త మ్యూటెంట్. హెచ్ఎంపీవీతో భయపెడుతున్న చైనా మరో ప్రకటన చేసింది. మంకీ పాక్స్కు చెందిన కొత్త మ్యూటెంట్ను గుర్తించినట్లు తెలిపింది. కాంగో నుంచి వచ్చిన వ్యక్తిలో దీని లక్షణాలు గుర్తించామని, అతడి నుంచి మరో 4 ఇది సోకిందని చెప్పింది. లాస్ట్ ఇయర్ కాంగోలో మంకీ పాక్స్ విజృంభించడంతో WHO దాన్ని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. క్వాంటమ్ టెక్నాలజీతో పరమాణు గడియారం. క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగించి బ్రిటన్ డిఫెన్స్ ల్యాబొరేటరీ అధునాత పరమాణు గడియారాన్ని అభివృద్ధి చేసింది. దీంతో GPS టెక్నాలజీపై ఆధారపడటం తగ్గడంతో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్, విమానాలకు స్పష్టమైన మార్గనిర్దేశం ఇవ్వటానికి, సైనిక కార్యక్రమాలకు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే బ్రిటన్ డిఫెన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు తయారు చేశారు. నానో టెక్నాలజీతో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ పరీక్ష. IIT గువాహటి పరిశోధకులు మానవ రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ పరిమాణాన్ని గుర్తించేందుకు నానో టెక్నాలజీ అభివృద్ధి చేశారు. సర్ఫేస్ ఎన్హాన్స్ రామన్ స్కాటరింగ్కు నానో టెక్నాలజీ జోడించడం ద్వారా ఈ ఘనత సాధించారు. తాజా విధానంలో ఆసుపత్రిలోనే పరీక్షలు నిర్వహించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. దేశీయంగా పారాసిటమాల్ తయారీ. పారాసిటమాల్ను దేశీయంగా CSIR అభివృద్ధి చేసినట్లు కేంద్రం వెల్లడించింది. పారాసిటమాల్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాల దిగుమతిపై భారత్ ఆధారపడటాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. CSIR అంటే ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అంతరిక్ష రంగంలోకి జెఫ్ బెజోస్. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ హరిజన్ సంస్థ తొలి ఆర్బిటాల్ రాకెట్ను కక్షలోకి ప్రయోగించింది. దీనికి న్యూగ్లెన్గా పేరు పెట్టారు. ఫ్లోరిడాలోని కేప్ కనావరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి దీన్ని ప్రయోగించారు. మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీ అభివృద్ధి. మంటలను తట్టుకునే లిథియం మెటల్ బ్యాటరీని దక్షిణ కొరియా సైంటిస్టులు అభివృద్ధి చేశారు. విద్యుత్ వాహనాలు, స్మార్ట్ ఫోన్లు, భారీ స్థాయి విద్యుత్ నిల్వ వ్యవస్థల్లో ఇవి ఉపయోగపడనుంది. దీనివల్ల బ్యాటరీ వ్యవస్థ భద్రత, సమర్థత పెరుగుతుంది. 2024 విపత్కర పరిస్థితులు. 2024లో వరదలు, కరువుతో విపత్కర పరిస్థితులు తలెత్తాయని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధనా బృందం తెలిపింది. పశ్చిమ ఆఫ్రికా, యూరప్ దేశాలతో పాటు భారత్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, సౌత్ ఆఫ్రికా అమెజాన్ బేసిన్లో ఉష్ణమండల తుఫానులు, కరువు నెలకొందని పేర్కొంది. 111 దేశాల్లోని 4 కోట్ల మంది ప్రజలు 2024ను అత్యంత వేడి సంవత్సరాన్ని అనుభవించారని తెలిపారు. ఆకస్మిక వరదలు, కరువు, కొండ చర్యలు విరిగిపడటం వల్ల గతేడాది 8,700 మంది చనిపోయారని, 4 కోట్ల మంది సర్వం కోల్పోయారని అంచనా వేసింది. స్పేస్ డాకింగ్ టెక్నాలజీ. 4వ దేశంగా భారత్ స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. అమెరికా, రష్యా, చైనా సరసన మన దేశం చేరింది. స్పేస్లో 2 వేర్వేరు శాటిలైట్లను అనుసంధానం చేసి సింగిల్ ఆబ్జెక్ట్గా మార్చేసింది. స్పేస్ స్టేషన్ చంద్రయాన్-4
గగన్యాన్కు ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. ప్రకృతి వైపరీత్యాలకు 3200 మందికి పైగా మృతి. దేశంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా 3200 మంది పైగా మరణించినట్లు వాతావరణ వార్షిక నివేదిక 2024 పేర్కొంది. అత్యధికంగా 1374 మంది పిడుగుపాటుకు గురై మరణించగా, వరద వల్ల 1200 వడదెబ్బ కారణంగా 459 మంది చనిపోయారని వెల్లడించింది. వరదలతో అత్యధికంగా కేరళలో, పిడుగుపాటుతోనేమో బీహార్లో మరణాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. స్పేస్లో పాలకూర పెంపకం. అమిటీ యూనివర్సిటీ పరిశోధకులు స్పేస్లోకి పంపిన పాలకూర పెరుగుతోంది. PCLV C60 రాకెట్లో అమిటీ ప్లాంట్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఇన్ స్పేస్ సాధనాన్ని పంపారు. ఇందులో పాలకూర కణజాలం ఉంది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదల తీరుతెన్నులను పరిశీలించడం దీని ఉద్దేశం. విత్తనాలకు బదులుగా కణజాలాన్ని పంపడం వల్ల మొక్కల వృద్ధి, ఆరోగ్యాన్ని పరీక్షించవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. సముద్రంలో నౌక నుండి చైనా ఉపగ్రహ ప్రయోగం. చైనా అంతరిక్ష టెక్నాలజీలో దూసుకుపోతుంది. సముద్రంలో నౌక నుండి జియోలాంగ్ 3 రాకెట్ను ప్రయోగించి 8 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ షిప్ను మొబైల్ రాకెట్ లాంచ్ ప్యాడ్గా చైనా అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అత్యంత హై రిజల్యూషన్ స్పెక్ట్రల్ శాటిలైట్లు. ప్రపంచంలోనే అత్యంత హై రిజల్యూషన్ కమర్షియల్ 3 హైపర్ స్పెక్ట్రల్ శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే స్టార్టప్ పికెల్స్ అమెరికా కాలిఫోర్నియాలోని వాంటెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వీటిని నింగిలోకి పంపించారు. ఈ శాటిలైట్ల ద్వారా వాతావరణ మార్పులు, భూమికి సంబంధించిన అత్యంత స్పష్టమైన శాటిలైట్ చిత్రాలను పొందవచ్చు. అంతరిక్షంలో చైనా సోలార్ ప్రాజెక్టు. అంతరిక్షంలో చైనా సోలార్ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అంతరిక్షంలోని భూకక్షలలో 1 కిలోమీటర్ మేర సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ ప్రాజెక్టుకు 3 గోర్జెస్ డ్యామ్ ఆఫ్ స్పేస్ అని పిలుస్తారు. 3 గోర్జెస్ డ్యామ్ ఆఫ్ స్పేస్ అని పిలుస్తారు. గగన్యాన్ 1 మిషన్ కోసం క్రూ మాడ్యూల్ రెడీ. గగన్యాన్ 1 మిషన్ మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం క్రూ మాడ్యూల్ను ఇస్రో సిద్ధం చేసింది. తిరువనంతపురంలోని ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో రూపొందించిన క్రూ మాడ్యూల్ ఆపరేటింగ్ సిస్టమ్ను మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో ఇస్రో అనుసంధానం చేసింది. దీనిని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి పంపింది. అంతకుముందు తమిళనాడు మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్లోని పరీక్షా కేంద్రంలో ఇస్రో వాహక నౌకల్లో లిక్విడ్ స్టేజీలకు శక్తినిచ్చే వికాస్ లిక్విడ్ ఇంజిన్ను విజయవంతంగా రీస్టార్ట్ చేసింది. సైన్స్ను విశ్వసించే దేశాల్లో భారత్ 2nd ప్లేస్లో ఉంది. భారత్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రజల్లో నమ్మకం ఉందని ఓ సర్వే వెల్లడించింది. ఈ విషయంలో భారత్ 2వ స్థానంలో నిలిచింది. 68 దేశాల్లో సర్వే నిర్వహించగా ఈజిప్ట్ మొదటి స్థానంలో ఉంది. అమెరికా 5, బంగ్లాదేశ్ 6, న్యూజిలాండ్ 9, అమెరికా 12వ స్థానంలో నిలిచింది. రికార్డు సృష్టించిన చైనా కృత్రిమ సూర్యుడు. చైనా కృత్రిమ సూర్యుడు ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్ ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్ సరికొత్త రికార్డు సృష్టించింది. 1000 సెకన్ల పాటు 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును 2006 నుంచి చేపడుతున్నారు. ఇందులో భారత్తో పాటు అమెరికా, రష్యా, జపాన్, సౌత్ కొరియా దేశాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. థ్యాంక్స్ గైస్. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు. డిఎస్సికి సంబంధించి ప్రతి కరెంట్ అఫైర్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.